వెల్కమ్ టు రూలింగ్ వన్ టీవీ న్యూస్. నేను స్వాతి. వార్తల్లోనే ముఖ్యాంశాలు. కృతజ్ఞతలు. మంత్రి తుమ్మల చిత్రపటానికి క్షీరాభిషేకం. ఖానాపురం పండ్ల మార్కెట్ యార్డుకు 17,72,00,000 రూపాయల నిధులు మంజూరు. రోడ్లపై పండ్ల విక్రయాలతో ఇబ్బందులకు ఊరట. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన యూనియన్ నాయకులు. మీడియా సమావేశంలో ఏఎంసీ చైర్మన్ హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అష్రఫ్, ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ జానిమియా, ఏటుకూరి శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు గరగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ. ఖానాపురం ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ యార్డు అభివృద్ధికి 17,72,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పండ్ల వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. ఖానాపురం హవేలీలోని మార్కెట్ యార్డు వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎంసీ చైర్మన్ హనుమంతరావు, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అష్రఫ్ మాట్లాడుతూ మంత్రి ప్రత్యేక చొరవ ప్రస్తుత నిధులతో మార్కెట్ యార్డులో మొత్తం 31 అభివృద్ధి పనులు చేపట్టనున్నారని, షాపింగ్ కాంప్లెక్స్, ట్రేడర్స్ షాపులు, కవర్ షెడ్లు, ఎలక్ట్రానిక్ పేయింగ్ బ్రిడ్జి, రైతుల విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతులు కల్పించనున్నారని వివరించారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలో సీసీ ఫ్లోరింగ్, అంతర్గత రహదారుల అభివృద్ధి, కాంపౌండ్ వాల్, టవర్ లైట్లు, విద్యుద్దీకరణ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మార్కెట్ అభివృద్ధిలో పండ్ల వ్యాపార కార్యకలాపాలు మరింత క్రమబద్ధంగా సాగుతాయని అన్నారు. మార్కెట్ యార్డు నిర్మాణాన్ని పూర్తి చేసి వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన తనయుడు డాక్టర్ తుమ్మల యోగంధర్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అష్రఫ్ చేసిన కృషికి అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి ఉస్మాన్, గౌరవ సలహాదారులు మల్లికార్జున్, ఖాసిం, ఖరీమ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారికి ఖమ్మం జిల్లా ప్రజల తరపున, ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల తరపున, ఈ ఫ్రూట్ మార్కెట్ మీద ఆధారపడ్డటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కృతజ్ఞతలు తెలియజేయటం కోసమే ఇక్కడ కూర్చొని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు ఒక విషయం ఆలోచించండి. గత సంవత్సరాల పొడుగుతా అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్కి ఒక దగ్గర హోల్సేల్ డీలర్లు అమ్ముకునేటువంటి పరిస్థితి లేనటువంటి విధానాన్ని చూసి మంత్రివర్యులు మానవత్వంతో స్పందించి ఇన్ని నిధులు వెచ్చించి ఇక్కడ ఈ మార్కెట్ నిర్మాణం కోసం పరితపించి ఈనాడు శాంక్షన్ చేయటం జరిగింది. మీరు ఒక్కటి వ్యవసాయంగా రైతుకు కానీ, అదేవిధంగా ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారుల కోసం కానీ తుమ్మల గారు చేసినటువంటి కృషి గురించి తెలియజేయాలంటే, మొదటగా మనం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను కూడా తీసుకున్నాం. దానికి దాదాపు 155 కోట్ల రూపాయలని వెచ్చించి ఇవాళ ఖమ్మం జిల్లా నలుమూలల రైతులు సరి అయినటువంటి వసతులతోటి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా వారు తెచ్చినటువంటి ధాన్యానికి కానీ, సరుకు కానీ ప్రతిదానికి కూడా వెంటిలేషన్ సరి అయినది ఉంటే దానికి క్వాలిటీతో పాటు ధర పలికే విధంగా అన్ని వసతులతో కూడినటువంటి మార్కెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఈనాడు ఈ ఫ్రూట్ మార్కెట్ను కూడా 17,72,00,000 ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం ఈ మెయిన్ రోడ్డుకి తూర్పు వైపు, అదేవిధంగా దక్షిణం వైపు మనం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఏ బ్లాకు, బి బ్లాక్ అని 2 బ్లాకులకి దాదాపు 2,04,00,000 రూపాయలని వెచ్చించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఈ ఫ్రూట్ మార్కెట్కి శాంక్షన్ చేయటం అనేది ఖమ్మం ప్రజలు, ఫ్రూట్ మార్కెట్ వినియోగదారులందరికీ కూడా సరి అయినటువంటి వసతులతో కూడినటువంటి మార్కెట్ ఏర్పాటు చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా మన డిఎస్పీ గారి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి రైతు బజార్ కూడా అక్కడున్న కొన్ని చిన్న ఇబ్బందులుంటే దానికి కూడా 57 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. వీటితో పాటు డిఆర్డీఏ దగ్గర ఉన్నటువంటి మన కూరగాయల మార్కెట్లో కూడా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి టాయిలెట్ బ్లాక్ ఉంటే దానికి కూడా 50 లక్షల రూపాయలు మంత్రి గారు కేటాయించడం జరిగింది. ఈ విధంగా రైతులకు కానీ, అదేవిధంగా ఫ్రూట్ వ్యాపారస్తులకు కానీ, ఫ్రూట్ మార్కెట్కి వచ్చి ఫ్రూట్స్ కొనుక్కునేటువంటి వినియోగదారుల కోసం కానీ ప్రతి ఒక్కరిని కూడా వారిని దృష్టిలో పెట్టుకొని సుఖంగా, సౌకర్యవంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకునే విధంగా సరి అయినటువంటి సకల సదుపాయాలు, వసతులతోటి ఈ వసతుల్ని కల్పించడం కోసం మంత్రివర్యులు చేసేటువంటి కృషి ఎనలేనిదని, అదేవిధంగా సద్విమర్శలు చేస్తే
మంత్రివర్యులు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో నడుపుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు భవిష్యత్తులో ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మనందరి మన్నలతోటి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచి ఈ అవకాశం కల్పించినటువంటి ఖమ్మం పట్టణ హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. ఒక పేపర్ ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకొని పోయి ఫలానా ఫ్రూట్ మార్కెట్ కోసం ఒక స్థలం కేటాయించాలని మంత్రి గారికి ఇస్తే నువ్వు వెళ్ళు ఇంటికి, ఈరోజు నేను దీని గురించి కనుక్కొని మాట్లాడి చెప్తా అని చెప్పారు. ఆ రోజు వచ్చిన రెండో రోజే కలెక్టర్ గారి దగ్గరికి ఈ పేపర్ వెళ్ళిపోయింది. కలెక్టర్ గారు ఫోన్ చేసి అందరినీ పిలిపించి మాట్లాడి మీకు అసలు ఎక్కడ కావాలా, ఎందుకు లేదు, మీకు ఏమేమి వసతులు కావాలని అందరినీ పిలిచి చర్చించారు. దాని గురించి చర్చించిన తర్వాత మళ్ళీ ఈ పేపర్ మళ్ళీ తీసుకొని పోయి మంత్రి గారికి ఇలా సార్ జరిగింది సార్, ఇట్లా స్థలం కావాలి సార్ మా అందరికీ, ఇట్లా ఈ స్థలం కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ స్థలం చూపిస్తే ఇదే కావాలంటే మీకు ఇదే ఇప్పిస్తా అని చెప్పి ఆ రోజు ఇదే స్థలం కేటాయించడం కోసం సీడ్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీళ్ళందరికీ ఈ స్థలం అయితేనే అందరికీ సూటబుల్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ ఉంటుంది, హైవేకి దగ్గరగా ఉంటుంది, రాబోయే హైవేలకి వాళ్ళందరికీ కూడా లోకల్లో సప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి దాన్ని కూడా అనుకూలంగా స్పందించి ఈ భూమిని కేటాయించడం జరిగింది, ఈ స్థలాన్ని. దాని తర్వాత ఈ స్థలాన్ని కేటాయించిన తర్వాత మళ్ళీ సార్ మాకు ఈ షెడ్ కావాలా, మరి ఈ షాప్స్ అందరూ ఎట్లా పెట్టుకోవాలా, ఎట్లా పోతారు సార్, ఇబ్బంది అవుతుంది మళ్ళీ వాళ్ళకి చేసుకోవడానికి, మరి వాళ్ళందరికీ కూడా ఈ వసతులు కావాలి సార్ అంటే మీరు దీనికంటే బెస్ట్గా రాష్ట్రంలో తెలంగాణలో నా కాన్స్టిట్యున్సీలో బెస్ట్గా ఉండే విధంగా నేను తయారు చేసి ఇస్తా, కానీ కొంత టైం పడుతుంది, దానికి ఏ విధంగా ప్లాన్ చేయాలో నేను చూసుకొని చెప్తా అని చెప్పారు మంత్రి గారు. దాని తర్వాత చైర్మన్ గారు కూడా దాన్ని హైదరాబాద్ వెళ్ళి ఒక 6-7 సార్లు స్వయంగా వెళ్ళి ఇదే విషయం గురించి సెక్రటేరియట్లో మార్కెట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరినీ పిలిపించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొని వచ్చి చాలా ఇబ్బంది పడ్డా కానీ తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడించి చేయించడం జరిగింది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఖమ్మంలో ఈ స్థలం వాల్యూ ఎంతో అందరికీ తెలుసు, ఇన్ని కోట్లు అవుతుందని అందరికీ తెలిసి కూడా ఇది ఇస్తే వేరే వాళ్ళకి ఎంత నార్మల్గా ఏదైనా అడిగితే ఇస్తారు, కానీ కాస్ట్లీ స్థలం ఇవ్వాలంటే ఎవరికి మనసు ఒప్పుకోదు. కానీ మంత్రి గారికి అట్లా అనుకోలే. ఆ రోజు కూడా లేదు, వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అదే చేద్దామని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ చేశారు. మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం జరిగింది అదే రోజు. నిన్న ఇప్పుడు 17 కోట్లు 20 లక్షలు 17 కోట్ల 72 లక్షలు ఇస్తున్నారు, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇస్తున్నారు. ఇలాంటి మళ్ళీ ఫ్రూట్ మార్కెట్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు అనుకుంటున్నాను. ప్రతి విషయంలో మనకు స్పందిస్తూ మాకు సపోర్ట్గా ఉన్న బ్యాక్ బోన్గా యుగేందర్ గారికి అలాగే మంత్రివర్యుల గారికి అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నిజంగా మేము సుమారుగా ఒక 10 నుంచి 15 వేల మంది ఫ్రూట్ మార్కెట్ వాళ్ళు జీవిస్తున్నాము. ఈ మార్కెట్ వెనకాల రైతులు అసురాపేట, దమ్మపేట, సత్తుపల్లి ఏరియాలలో ఉన్న రైతులు మొత్తం మా జిల్లాకు వచ్చే ప్రతి ఫ్రూట్, ప్రతి పండ్లు ఇక్కడికి రాకుండా కారణం మార్కెట్ లేకపోవడంలో ఆంధ్రాకి, విజయవాడ, గుంటూరు, ఏలూరు ఆ సైడ్లలో పోతుండే మేము తెల్ల ముఖం వేసుకొని చూస్తూ కూర్చున్నాం. అలాగా మార్కెట్ మళ్ళీ కొత్త కమిటీ ఎన్నిక అయిన తర్వాత హైదరాబాదు పోయి అశ్రీఫ్ గారి ద్వారా, హనుమంతరావు ద్వారా పోయి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిస్తే 24 గంటలలో మీకోసం నేను ఏర్పాటు చేస్తాను, నా ఖమ్మంలో మార్కెట్ లేదు అని ఆయన ఏ రోజైతే హైదరాబాద్లో మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగా అన్నయ్య కొత్తగా సభ్యుడు అయిన తర్వాత హనుమంతరావు అన్నయ్య గొప్ప చెప్పి ఆ పళ్ళ మార్కెట్ రావాల్సిందే, ఏం చేస్తారో నాకు సంబంధం లేదని చెప్పి నిన్న సుమారుగా 19వ తారీఖున మాకు 17 కోట్ల 72 లక్షల రూపాయలు రావటం అంటే మామూలు మాటలు కాదు. ఇన్ని గవర్నమెంట్ తెలంగాణ పుట్టిన నుంచి ఏ గవర్నమెంట్ కూడా సాయం చేయలేకపోయారు, అందరి దగ్గర తిరిగాం చేయలేకపోయారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు మనకు చెప్పిన ప్రకారంగా, మాట ప్రకారంగా ఇదే స్థలాన్ని మేము కోరుకున్నాం. ఇదే స్థలం మాకు లభించడం మా అదృష్టం, మా పిల్లల అదృష్టం, మా సేట్ల అదృష్టం అని మేము భావించుకుంటున్నాం. కాబట్టి తొందరలో ఇక్కడ షాపులు ఏర్పాటు చేస్తే మీ అందరం సంతోషపడతామని భావించుకుంటా. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మాకు డాక్టర్ తుమ్మల యువనేత డాక్టర్ తుమ్మల యుగేంద్ర గారు
నాయకత్వంలో ఆసిఫ్ బాయ్ గారు, వ్యవసాయ శాఖ మరియు చైర్మన్ గారు ఆసిఫ్ బాయ్ గారు వీళ్ళందరూ కలిసి మా యొక్క విన్నపాన్ని మేము గత 16 సంవత్సరాల మట్టి ఫుడ్ మార్కెట్ లేక మా జిల్లా నుంచి సత్తుపల్లి కానీ జిల్లా 10 గ్రామాల నుంచి వచ్చిన సరుకు మొత్తం విజయవాడ, గుంటూరు అటు తరలిపోతున్నాయి. అందుకనే డాక్టర్ తుమ్మల గారిని కలిసి మా యొక్క విన్నపాన్ని వినిపించాము. సార్ ఒకటే మాట చెప్పారు, మీకు తప్పనిసరిగా ఫుడ్ మార్కెట్ ఏర్పాటు చేసి ఇచ్చే బాధ్యత నాది. నేను ఖచ్చితంగా మాటిస్తున్నా కాబట్టి మీకు ఖచ్చితంగా మాటిస్తున్నా, మార్కెట్ని మీకు చేపిస్తా అని చెప్పి ఇక్కడ 3 ఎకరాల 10 కుంటల భూమిని మాకు సర్వే చేసి మాకు ఒప్పచెప్పారు. దానికి ఫండ్స్ 17,72,000 రూపాయలు ఫండ్స్ని మాకు శాంక్షన్ చేసి మాకు ఒప్పచెప్పారు. దాన్ని గాను మాకు మార్కెట్ వీలైనంత త్వరలో మాకు ఫుడ్ మార్కెట్ కట్టిస్తే ఖమ్మంలో ఉన్న 15 నుంచి 16,000 మంది వ్యాపారస్తులు మొత్తం ఇక్కడికే వచ్చి వ్యాపారం చేసుకొని బిజినెస్లు చేసుకుంటా ఈ యొక్క కుటుంబాలకి ఆసరా ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మేము అసోసియేషన్ తరఫున మేమున్న 15,000 మందిని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా గౌరవ మంత్రివర్యులను కలవడం జరిగింది. వారు తక్షణమే సంధించి ఫ్రూట్ మార్కెట్ ఇవ్వటానికి తగిన భూమిని చూసుకోమని చెప్పారు. దానికి మేము 2-3 స్థలాలు చూపించడం జరిగింది. అందులో ఊరు బయట బైపాస్కు దగ్గరగా ఉండే విధంగా, ట్రాన్స్పోర్ట్కి అన్ని సదుపాయాలు ఉండే విధంగా చూసుకోవడానికి ఇది బాగుంటుంది, తీసుకోండి అని మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాని ఎమ్మటే శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది కేఎంసీ కింద ఎకరం 7 కుంటలు, తర్వాత 1.5 ఎకరం టీఎస్ ఆగ్రోసోళ్ల కింద ఉండేదాన్ని ఏపీఎంసీకి బదలాయించి దాన్ని ఏపీఎంసీకి ఒప్పజేయడం జరిగింది. తద్వారా మినిస్టర్ గారు మాకు చాలా సహాయం చేశారు. దానికి తోడు మాకు యుగంధర్ గారు కూడా, మేము ఎప్పుడు పోయినా సరే మినిస్టర్ గారు అందుబాటులో లేనప్పుడు కూడా మాకు యుగంధర్ గారు ఉండి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని అడిగి కనుక్కోవటం జరిగింది. రైతులకు ఏ విధంగా లబ్ధి చేస్తారని మీరు అడగడం జరిగింది. వారు యుగంధర్ గారు అడిగితే మనకు వచ్చేవన్నీ వేరే ఆంధ్రాకి కానీ దూర ప్రాంతాల హైదరాబాద్కి కానీ పోతున్నాయండి. ఇక్కడికి వస్తే రైతులకు బాగా లబ్ధి చెందుతుంది. తద్వారా ఖమ్మంపట్నం ప్రజలకు కూడా పళ్ళు వినియోగానికి అందుబాటులో ఉంటుంది అని యుగంధర్ గారు ఈ 2 మీరు దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా వారికి సేవలు అందించాలి. రైతులకు కానీ పట్టణ ప్రజలకు కానీ మీరు సేవలు అందించాలి. మీకు ఇంత వాల్యూ అయిన పొలం ఇస్తున్నాం, భూమి ఇస్తున్నాం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తున్నాం, మీకు సకల సదుపాయాలు కలిగిస్తున్నాం. కాబట్టి మీరు రైతులకి ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. రైతులకి మీరు ఎంత సేవ చేయగలిగితే, ఎంత రేటు అందించి వాళ్ళని దగ్గరలో ఉన్న మార్కెట్ని వినియోగించుకునేటట్టు చేయాలి. మీరు ఏ విధంగా అయినా రైతుల్ని బాగా పుష్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది యుగేందర్ గారు. దానికి మేమందరం ప్రతి ఒక్కళ్ళం కూడా మీ పత్రికాముఖంగా మాటిస్తున్నాం. రైతులకి ప్రతి ఒక్క విషయంలో కూడా అండగా ఉండి వారికి ఏ ఇబ్బంది లేకుండా పళ్ళని అమ్మించడం, వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళకి సాటిస్ఫై చేయాలన్న ఒక సంకల్పం తీసుకున్నాం. ఈ ఫ్రూట్ మర్చెంట్ యూనియన్ తరపు నుంచి నేను పూర్తిగా హామీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా వెనక ఉండి హనుమంతరావు గారు చైర్మన్ గారు మా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమౌంట్ గురించి 4-5 సార్లు డిఈఓ గారిని పిలిచారు. ఖమ్మం పిలిపించి ఎస్టిమేషన్ వేయించి ఈ ఎస్టిమేషన్ బాగాలేదు, ఇంకో ఎస్టిమేషన్ వేయండి, ఇంకో ఎస్టిమేషన్ వేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 4వ వారికి పూర్తి ప్లాన్ మీద అవగాహన వచ్చింది. తర్వాత మొన్న వారం రోజుల కింద కూడా 16 కోట్ల చిల్లర ప్లాన్ చేశారు డిఈ గారు. దానికి మళ్ళీ కూర్చుండి దాన్ని డిస్కస్ చేస్తే ఈ 16 కోట్లు మళ్ళీ టెండరింగ్ అప్పుడు ఇబ్బంది అవుద్ది, దాన్ని మీరు కరెక్ట్ చేయాలి అని చెప్పి హనుమంతరావు గారు గట్టిగా చెప్పడం జరిగింది డిఈ గారికి.
చెప్పిన తర్వాత వారు 17,72,00,000కి ఎస్టిమేషన్ ఇచ్చారు. దీన్ని తెల్లారి మళ్ళీ మా చైర్మన్ గారి దగ్గరుండి డి గారితో మళ్ళీ పూర్తిగా ఆ ఎస్టిమేషన్ వేయించుకోండి, 10:30కి అది కంప్లీట్ చేయించుకోండి. డి గారితో 10:30కి తీసుకెళ్ళి హైదరాబాద్ ఖమ్మం నుంచి బయలుదేరి 2:30కి సెక్రటరియట్లో ఇస్తే ఒక 5 రోజుల్లోనే, ఒక 3-4 రోజులు 5 రోజుల్లోనే అది శాంక్షన్ అవ్వటం జరిగింది. అది తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ప్రోద్బలంతో, మన హనుమంతరావు అన్న చైర్మన్ గారి యొక్క పట్టుదలతోని ఈ మార్కెట్ రావడం జరిగింది. మాకు మొదటి నుంచి మేము యొక్క మార్కెట్ గురించి కానీ, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ మా వెనకాల అనుదండంగా ఉన్న అష్రఫ్ భాయ్కి ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్నాం అన్నాడు. దానికి అష్రఫ్ భాయ్ అన్నయ్య కూడా పూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ పత్రికాముఖంగా. తర్వాత ఖమ్మం పట్టణ హోల్సేల్ ఫ్రూట్స్ అసోసియేషన్ సభ్యులకి, వ్యాపారస్తులకి, రైతులకి, ఖమ్మం జిల్లా వ్యాప్త రైతులకి చాలా చాలా శుభదినం. ఎందుకంటే గత 16 సంవత్సరాల క్రితం మేము యూనియన్గా ఏర్పడి గత 16 సంవత్సరాలుగా మాకు మార్కెట్ లేదు. ఖమ్మంలో హోల్సేల్ మార్కెట్ అంటూ ఏమీ లేదు. చాలా కిరాయిలు వెచ్చించి సిటీలో వ్యాపారం చేసుకోవటం చాలా ఇబ్బందికరంగా మారింది. ట్రాఫిక్ కారణంగా, బాడుగలు ఎక్కువ ఉండటం కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. 16 సంవత్సరాల నుంచి చాలామంది గత గవర్నమెంట్లకు కూడా మేము విన్నవించుకున్నాం, కానీ వారు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఉండటం మాకు ఎంతో కలిసి వచ్చింది. అందుకోసం ఆయన గారిని, చైర్మన్ గారిని హనుమంతరావు గారి ద్వారా, అష్రఫ్ భాయ్ ద్వారా మేము మంత్రివర్యుల్ని కలిసినప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, తప్పకుండా మార్కెట్ ఏర్పాటు చేద్దాము, కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి మాకు మాటిచ్చి, ఆ ఇచ్చిన మాట ప్రకారం మేము కోరుకున్న స్థలాన్నే, మాకు ఎంత విలువైన స్థలమైనా కానీ ఖాతరు చేయకుండా ఆ స్థలాన్ని మాకు ఇచ్చి, దాంతోపాటు ఈరోజు దాదాపు 18 కోట్ల రూపాయలు నిధులు కూడా మంజూరు చేయటం అనేది ఇది చాలా గొప్ప విషయం. సో అందుకని మంత్రివర్యులకి మేము కానీ, వ్యాపారస్తులము, చిరు వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులతో పాటు రైతులు 10,000-15,000 మంది జీవితాంతం మేము రుణపడి ఉంటాం మంత్రివారికి. సో మాకు ఈ మార్కెట్ రావటం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు, ముఖ్యంగా అసరాపేట, దమ్మపేట, భద్రాచలం, కొత్తగూడెం ఆ ఏరియాలో నుంచి ఉన్న రైతుల పండ్లు అన్నీ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి. ఖమ్మం దగ్గరున్నా కానీ మార్కెట్ లేదు. అందువల్ల దాదాపు 12 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల మామిడికాయ హైదరాబాద్కి, వరంగల్కి చాలా తక్కువ మోతాదులో వెళ్తుంది. అదే ఖమ్మంలో మార్కెట్ ఉంటే ఆంధ్రాకి, విజయవాడకి వెళ్లకుండా మన కాడికే వస్తుంది. సో అది దానివల్ల రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. మార్కెట్ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, రేటు పరంగా కానీ చాలా లబ్ధి చేరుకుంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు పక్షపాతి, రైతు శ్రేయోభిలాషి అయిన మంత్రివర్యులు మనకి మార్కెట్ స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుకు గాను ఈ మార్కెట్ ఏర్పడటం కోసం మా ఎంట ఉండి, అండదండగా ఉండి మమ్మల్ని నడిపించిన హనుమంతరావు గారికి, అష్రఫ్ భాయ్ గారికి మేము రుణపడి ఉంటాము. మంత్రివర్యులు యుగంధర్ గారు కూడా, యువ నాయకులు యుగంధర్ గారు కూడా, యువ నాయకులు డాక్టర్ యుగంధర్ గారు కూడా మాకు ఎంతో సహకరించారు. మంత్రి గారు మాకు అందుబాటులో లేనప్పుడు కూడా మాకు మా బాధలు వింటూ, మా విన్నపాన్ని విని యుగంధర్ గారు కూడా మమ్మల్ని మాకు సహకరించి ఈ మార్కెట్ ఏర్పడటానికి చాలా చాలా సహకరించారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.